హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. ఈరోజు ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో ఎంతో సింపుల్గా చేసుకుని ఈ రవ్వ బర్ఫీని టేస్టీగా ఎలా చేయాలనేది చూసేద్దాం. ఎప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినా, లేదంటే ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చినా కానీ ఇలా సింపుల్గా చేసి పెట్టేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రవ్వ బర్ఫీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద బాండి పెట్టుకుని దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దానిలోకి 1 కప్పు వరకు రవ్వ వేసుకొని రవ్వని దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని రవ్వని బాగా వేయించుకోవాలండి. రవ్వ మొత్తం బాగా దోరగా వేగి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాత్రలోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు పాలు, 1 కప్పు వాటర్ తీసుకోవాలి. మొత్తం పాలతో అయినా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక కప్పు పాలు, 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఆ పాలు వేడైన తర్వాత దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న రవ్వ మొత్తాన్ని కూడా వేసుకొని ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. రవ్వ మొత్తాన్ని కూడా బాగా తిప్పుకోవాలి. ఉండలు కట్టకుండా మంచిగా కలిసేలాగా కలుపుకొని గట్టిపడే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా కొంచెం గట్టిపడి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత దానిలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార వేసుకుని ఒకసారి కలిపేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా పంచదార మొత్తం కడిగి రవ్వలో కలిసిన తర్వాత పలచబడుతుందండి. మళ్ళీ అదంతా ఉడికి గట్టిపడే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. ఇలా మొత్తం కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత దానిలోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని అది మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకుని దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి ఒక 3 స్పూన్స్ నెయ్యి సరిపోతుందండి. మనం ముందు 1 స్పూన్ వేసుకున్నాము, ఇప్పుడు ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. రవ్వలో బాగా పట్టేలాగా నెయ్యి అంతా కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మొత్తం దగ్గర పడుతుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకుని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ రవ్వ మొత్తాన్ని కూడా ఈ ప్లేట్లోకి తీసుకొని మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రవ్వ బర్ఫీని చేయటం చాలా సింపుల్ అండి. కరెక్ట్గా 15 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినా, లేదంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఫాస్ట్గా ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టాలి అనుకున్నా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన కట్ చేసిన డ్రై ఫ్రూట్స్, నేను ఇక్కడ బాదం వేసుకున్నానండి. బాదము, ఎండు కొబ్బరి తురిమి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తే దానికి అతుక్కుని పోతాయండి. ఇప్పుడు వీటిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. ఈ ప్లేట్ని ఒక అరగంట పక్కన పెట్టిన తర్వాత ఆరిపోయిన తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోండి. ఫెస్టివల్స్ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసి ప్రసాదం పెట్టేయాలనుకున్నా కానీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.